బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. నగరవాసులు ఎక్కువగా చికెన్ పై ఆసక్తి చూపడం లేదు. మటన్, చేపలు, రొయ్యలు అమ్మకాలు జోరుగా పెరిగాయి. చేపల రేట్లు పెరగకపోయినా అమ్మకాలు మాత్రం పెరిగాయి. గత ఆదివారం కంటే ఈసారి ఎక్కువగా చేపల అమ్మకాలు పెరిగాయని అమ్మకందారులు చెబుతున్నారు. రామ్నగర్ చేపల మార్కెట్ జనంతో కిక్కిరిసిపోయింది. చేపల అమ్మకం మృగశిర కార్తెను గుర్తు చేసింది. మార్కెట్ మొత్తం చేపల కొనుగోలుదారులతో కిటకిటలాడింది. కోళ్లకు బర్డ్ ఫ్లూతో చేపల వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఆదివారం రామ్నగర్ ఫిష్ మార్కెట్కు చేపలకు గిరాకీ ఎక్కువే. అయితే ఈ ఆదివారం మాత్రం మరింత జనం చేపల కొనుగోలు చేసేందుకు వచ్చారు. చికెన్పై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మటన్ ధర ఎక్కువగా ఉండడంతో చేపల మార్కెట్ సందడిగా మారింది. చేపల కేజీ 150 రూపాయల నుండి 200 రూపాయల మధ్య ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రేట్లు సాధారణంగా ఉన్న అమ్మకాలు మాత్రం గత ఆదివారంతో పోల్చితే ఎక్కువగా అమ్మకాలు జరిగాయని చెబుతున్నారు. రేట్లు నార్మల్గానే ఉన్నాయి కానీ 160 రూపీస్ కేజీ, అంటే 10-20 రూపీస్ చేంజ్ ఉన్నది అంతే. గతంలో కంటే ఎక్కువ వస్తున్నారా జనాలు? ఇవాళ ఎక్కువనే ఉన్నది పబ్లిక్. నార్మల్ డేస్ అయితే తక్కువనే ఉండే, ఇవాళ సండే చాలా ఎక్కువ వచ్చింది పబ్లిక్. అంటే ప్రతి ఆదివారము ఇలాగే వచ్చేవారా లేకపోతే చికెన్ ఎఫెక్ట్ వల్ల వచ్చారా? చికెన్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది వచ్చారు. కొర్రమీన్ ఎట్లా ఉంది? ఒరిజినల్ 600, మన నార్మల్ది 400-500 రూపీస్ కేజీ ఉంటుంది. బ్లడ్ ఫ్లూ ప్రాబ్లంలో చికెన్ తినకుండా పబ్లిక్ అంతా ఈరోజు చేపల మార్కెట్కి చాలా క్రౌడ్ వచ్చారు. దానివల్ల రేట్లు కూడా ఎక్కువ పెరిగాయి. పబ్లిక్ అంతా చికెన్ తినకుండా చేపలు తింటున్నారు. విటమిన్స్ ఉంటాయి చేపల్లో కాబట్టి చాలామంది చేపల దగ్గరకు వచ్చారు. 12:30 అవుతున్నా కానీ ఇప్పటికి కూడా చాలా క్రౌడ్ ఉన్నది. ఇవాళ రోజు మేము ఏంటంటే చిన్న మృగశిల చూసుకుంటున్నాం. ఈసారి అయితే చిన్న మృగశిలలా కనబడుతుంది ఇవాళ మార్కెట్లో. కటింగ్ కాడ కానీ చేపల సేల్స్ కాడ కానీ హెవీ క్రౌడ్ ఉన్నది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్పై ఆసక్తి చూపకుండా ప్రత్యామ్నాయంగా మటన్, చేపలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మనం రామ్నగర్ ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, బాగా చాలా రష్గా ఉంది ఫిష్ మార్కెట్. ఎక్కువగా జనాలు చేపలను కొనుక్కోవడానికి వస్తున్నారు. మనతో పాటు చేపల విక్రయదారులు ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. సార్, చేపల రేటు ఎలా ఉంది సార్? చేపల రేటు పర్వాలేదు, బాగానే ఉంది సార్. అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ అమ్మకాలు తగ్గిపోయాయి కదా, ఇక్కడికి ఎక్కువ మంది వస్తున్నారా? వస్తున్నారు సార్. ఎలా ఉంది ఇక్కడ? రష్ అయితే బాగానే ఉంది సార్. ఈరోజు నిన్న మొన్నటి వరకు ఎక్కువ రష్ ఉందా? ఈరోజు ఎక్కువగా రష్ ఉందా? ఈరోజు ఎక్కువ రష్ ఉన్నది సార్. చికెన్ ఎఫెక్ట్ పడిందంటారా? పడ్డది సార్. చికెన్ ఎఫెక్ట్ పడ్డది. అంటే రేట్లు ఏమైనా పెరిగారా? నిన్నటికి ఈరోజు రేట్లు ఏమైనా పెంచారా లేకపోతే అదే రేట్లు? రేట్లు అయితే పెరిగినాయి సార్. చేపలు అవి 130 ఉండేది 140, 150, 160 వరకు కూడా పోయినాయి. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్పై ఎక్కువగా ఆసక్తి చూపకపోవడంతో అటు మటన్ కావచ్చు, ఇటు చేపలు, రొయ్యలు కావచ్చు భారీగా సేల్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, రామ్నగర్ చేపల మార్కెట్ మొత్తం బాగా రష్గా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ చేపల రేటు పెంచకున్నా కూడా చేపలు సేల్స్ మాత్రం పెరిగాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ మల్లేష్తో అరుణ్, HM TV, హైదరాబాద్.